హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం VLOOKUP అనే ఒక ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, VLOOKUP అంటే వెర్టికల్ లుకప్ అని అర్థం. అలాగే మనకి HLOOKUP అనే ఫంక్షన్ కూడా ఉంది. HLOOKUP అంటే హారిజాంటల్ లుకప్ అనమాట. సో ఈ VLOOKUP అండ్ HLOOKUP దేనికోసం వాడతారు అంటే, మన దగ్గర ఒక టేబుల్ ఉందనుకోండి. ఓకే, ఈ టేబుల్లో మనం ఏదైనా ఒక సెర్చ్ క్రైటీరియా ఇచ్చి ఆ టేబుల్లో ఆ పర్టిక్యులర్ రికార్డ్ తాలూకు వేరొక వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం వాడతారు. ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, మన దగ్గర ఈ టేబుల్ ఉంది కదా, ఎంప్లాయీ టేబుల్ అని. ఈ టేబుల్లో నాకు కింగ్ అనే ఎంప్లాయీ యొక్క శాలరీ కావాలి. సో కింగ్ అనే ఎంప్లాయీ యొక్క శాలరీ నాకు కావాలి. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, కింగ్ అనే దాన్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది. లుకప్ వాల్యూ కింద కింగ్ అనే వాల్యూని తీసుకుని, ఓకే, దీనికి సంబంధించినటువంటి శాలరీ 5000 మనకి అవుట్పుట్ కింద ఇవ్వాలన్నమాట. ఆ పని మనకి ఈ VLOOKUP చేస్తుంది. ఓకే, అది ఎలాగో చూడండి. నేను ఇక్కడ ఈ సెల్లో ఆ ఫార్ములా రాస్తాను. ఎగ్జాంపుల్గా ఈజ్ ఈక్వల్ టు VLOOKUP. ఓకే, ఫస్ట్ది లుకప్ వాల్యూ అంటే మనం సెర్చ్ క్రైటీరియా ఇవ్వాలి. నేను కింగ్ అనేటటువంటి సెర్చ్ క్రైటీరియా ఇచ్చాను. నెక్స్ట్ టేబుల్ యారే అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెర్చ్ చేయాలో మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో అది ఏ కాలంలో అయితే ఉంటుందో అక్కడి నుంచే టేబుల్ యారే అనేది మనం ఇవ్వాలి. చూడండి, కింగ్ అనేది ఏంటి, ఈ నేమ్ కదా, అంటే మనం ఇక్కడి నుంచి కదా సెర్చ్ చేస్తున్నాం. సో ఇది ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఓకే, అలా ఎంతవరకు అన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ వరకు ఇస్తున్నాను, కమిషన్ వరకు ఇస్తున్నాను. నాకు కావాల్సిన శాలరీయే, బట్ నేను కమిషన్ వరకు కూడా యారే కింద ఇచ్చాను. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఎందుకు ఈఎంపీ నెంబర్ని ఎందుకు తీసుకోలేదు అంటే, నా సెర్చ్ క్రైటీరియా ఈ నేమ్ కాబట్టి. ఇక్కడ చూడండి, కింగ్ అనేది ఈ నేమ్ కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి మన టేబుల్ యారే అన్నది. ఓకే, అలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటంటే, మనం అవుట్పుట్గా కావాలనుకుంటుంది ఏంటి, శాలరీ. ఈ శాలరీ అన్నది ఆ టేబుల్ యారేలో ఎన్నో కాలమో చెప్పాలి. అంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్ 1, ఈ నేమ్ 2, జాబ్ 3, మేనేజర్ 4, హైర్ డేట్ 5, శాలరీ 6. సో 6 అని ఇవ్వకూడదు. ఎందుకు అంటే చూడండి, మనం ఈ కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాల్సింది టేబుల్ యారేలో. అంటే మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇలాగా, దానిలో ఎన్నో కాలమో చెప్పాలి. చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కదా మనం సెలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. 1 2 3 4 5 అంటే 5th కాలం అనమాట. కాలమ్ ఇండెక్స్ నెంబర్ 5, ఇంకా 4th వన్ వచ్చేటప్పటికి రేంజ్ లుకప్. అంటే ఈ సెర్చ్ క్రైటీరియాలో మనం ఏదైతే సెర్చ్ ఇస్తున్నామో, ఆ వర్డ్ ఏదైతే కింగ్ అని ఇస్తున్నామో అది యాజ్ ఇట్ ఈజ్ ఈ కాలంలో సెట్ చేయాలా, లేదంటే మనం సగం వాల్యూ ఇస్తున్నామా అన్నది మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట. మీరు ట్రూ అని ఇచ్చారనుకో, మనం సగం వాల్యూ ఇస్తున్నాము, మనకి పూర్తిగా వాల్యూ తెలియదని అర్థం. ఫాల్స్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. నేను పూర్తి నేమ్ ఇస్తున్నాను, నా వాల్యూ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా అక్కడ మ్యాచ్ అయితేనే దాని యొక్క శాలరీని ఇమ్మంటున్నాను. ఇక్కడ చూడండి, నేను కరెక్ట్గానే ఇచ్చాను కదా, యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫాల్స్ పెట్టేస్తున్నాను. ఓకే, ఎంటర్ కొట్టండి. 5000. సో కింగ్ యొక్క శాలరీ 5000 కదా, కరెక్ట్గానే వచ్చింది కదా. ఓకే, నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను కదా ఇందాక, ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను కదా. ఇలా హార్డ్ కోడ్ చేయకుండా మనం రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కింగ్ అని రాస్తున్నాను. సో నాకు ఇక్కడ ఏ పేరు ఇస్తే వాడి తాలూకా శాలరీ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ కింగ్ అనే దాని హార్డ్ కోడ్ తీసేసి నేను దాని రెఫరెన్స్ సెల్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, K14 అనమాట. ఇది K14 కాబట్టి K14th రో కాబట్టి ఈ రిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, వచ్చింది కదా, ఇప్పుడు కింగ్ వచ్చింది. నేను ఇప్పుడు స్కాట్ ఇస్తాను. చూడండి, 3000 వచ్చింది. స్కాట్కి ఎంత శాలరీ? 3000. నేను జేమ్స్ ఇస్తాను. ఎంటర్. చూడండి, జేమ్స్ యొక్క శాలరీ 950 అంట. చూద్దాం, జేమ్స్ యొక్క శాలరీ 950 వచ్చింది కదా. ఈ విధంగా మనం VLOOKUPని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం
కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మరీ సింపుల్ ఎగ్జాంపుల్ కదా, నేను కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి మేనేజర్ ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ రాశారనమాట. ఎందుకంటే మేనేజర్స్ ఇక్కడ రిపీట్ అవుతున్నారు. ఓకే, ఆ మేనేజర్ నెంబర్స్ నేను ఇక్కడ రాశాను. ఈ మేనేజర్స్ యొక్క పేర్లు కావాలి నాకు. అంటే ఈ 7839 అనేవాడు ఒక మేనేజర్. ఓకే, ఎవరికి? బ్లేక్ అనే అతనికి 7839 అనే అతను మేనేజర్. ఇప్పుడు ఈ మేనేజర్ నెంబర్ అయితే ఉంది, కానీ అతని పేరు కావాలి. ఈ 7839 అనేవాడు ఎవరు? ఇక్కడ ఎంప్లాయీ నెంబర్లో చూడండి, 7839 అనేవాడు కింగ్ అనమాట. అంటే ఇక్కడ నాకు కింగ్ అని రావాలి. నెక్స్ట్ 7566 అంటే ఇక్కడ చూడండి, 7566 ఇక్కడ మేనేజర్ కదా, వీడి యొక్క నెంబర్ ఎక్కడ ఉంది? జోన్స్ అనమాట. ఇక్కడ జోన్స్ అని రావాలి. ఇలా నాకు ఆ మేనేజర్ యొక్క పేర్లు కావాలి. ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నాయి, మేనేజర్ ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు కావాలి. నౌ ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వి లుక్అప్. ఓకే, సెర్చ్ క్రైటీరియా నాకు ఇది K4 కామా టేబుల్ యారే కదా. ఇప్పుడు చూడండి, ఈ 7839 అనేది మేనేజర్ నెంబరే, కానీ వాడి పేరు కావాలంటే ఈ నెంబర్ని మనం నెతకాల్సింది ఎంప్లాయీ నెంబర్లో నెతకాలి, కాబట్టి ఇదనమాట. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వాడి యొక్క నేమ్ కావాలనుకున్నాం కదా, సో ఈ రెండిటిని సెలెక్ట్ చేస్తున్నాను, మిగతా సెలెక్ట్ చేయట్లేదు. అనవసరమైన టేబుల్ యారే నేను ఇవ్వట్లేదు. ఓకే, నా సెర్చ్ క్రైటీరియా ఈ రెండిట్ల మధ్య ఉంటుంది కాబట్టి ఆ రెండే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నౌ కామా కాలమ్ ఇండెక్స్ నంబర్. అంటే ఇప్పుడు నేను ఈ టేబుల్ యారేలో నాకు అవుట్పుట్ కింద కావాల్సింది ఎన్నో కాలం? ఇది కదా, అంటే సెకండ్ కదా, ఫస్ట్ ఇది సెకండ్ ఇది కదా, సో 2. ఎగ్జాక్ట్ మ్యాచా లేదంటే రేంజా అని చూస్తే నాకు ఎగ్జాక్ట్గానే ఇస్తున్నాను కదా, ఫుల్ నేమ్ ఇస్తున్నాను కాబట్టి ఫాల్స్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎంటర్ కొడుతున్నాను, కింగ్ వచ్చింది, రైట్. ఇప్పుడు మిగతా వాటికి కూడా ఇదే ఫార్ములా అప్లికబుల్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం? ఫ్రీ హ్యాండిల్ ద్వారా దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాం. ఓకే, చూడండి తప్పు వచ్చింది. ఈ వి లుక్అప్స్ లాంటి కొన్ని ఫార్ములాస్ వాడినప్పుడు మనం ఫ్రీ హ్యాండిల్ ద్వారా ఇలా యాజ్ ఇట్ ఈస్ గా మనం లాక్కూడదు. ఓకే, డెలిట్. అలా ఫ్రీ హ్యాండిల్ ద్వారా లాగాలి అంటే మనం ఇక్కడ టేబుల్ యారే ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రీజ్ చేయాలి. ఓకే, ఫ్రీజ్ చేయడం అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ A2 అని ఉంది కదా, ఏకి ముందు $, 2కు ముందు $. పెట్టండి. ఓకే, అలాగే B15 కదా, బికి ముందు $, 15కి ముందు $. పెట్టండి. అంటే ఈ ఫ్రీ హ్యాండిల్ ద్వారా దీన్ని ఇలా డ్రాగ్ చేసినా కూడా ఈ వాల్యూస్ అన్నవి మారవన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను డ్రాగ్ చేశానంటే పర్ఫెక్ట్, అన్నిటికీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, A2 B15, A2 B15, A2 B15, A2 B15 అన్నిటికీ కూడా అది ఫ్రీజ్ అయిపోతుంది. టేబుల్ యారే అన్నది ఫ్రీజ్గా ఉంటుంది. కేవలం ఈ K4 తర్వాత దానికి K5 తర్వాత దానికి K6 తర్వాత దానికి K7 ఇవి మాత్రమే ఇంక్రిమెంట్ అవుతాయి ఫ్రీ హ్యాండిల్ ద్వారా లాగినప్పుడు. ఓకే, అంతేగాని మనం టేబుల్ యారే అన్నది మనకి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, అది మారదు. సో వీలుకప్ అనేది మనం ఇట్లా వాడుకుంటాం అనమాట. ఎలా? మనం వెర్టికల్ గా కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ కాలమ్ ఎప్పుడు కూడా సెర్చ్ క్రైటీరియా లోపలే ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అవుట్పుట్ కింద ఏ కాలం రావాలో అది మన టేబుల్ యారేలో ఉన్నటువంటి రేంజ్ లో ఎన్నో కాలమో అది కాలమ్ ఇండెక్స్ లో ఇవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా వీలుకప్ అన్నది మనం వాడతాం. ఇప్పుడు వీలుకప్ అంటే ఏంటి? వెర్టికల్ లుకప్ కదా, అలాగే హెచ్ లుకప్ అని కూడా ఉంది మనకు ఫంక్షన్. ఇది హారిజాంటల్ లుకప్ అనమాట. వెర్టికల్ లుకప్ అంటే ఏమీ లేదు, మనం ఏం చేసాం, వాల్యూస్ అన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా. హారిజాంటల్ లుకప్ అంటే ఏమీ లేదు, ఇలా అడ్డంగా సెట్ చేస్తుంది అనమాట. ఓకే, వీలుకప్ ఎప్పుడు కూడా ఇలాగా సెట్ చేస్తుంది 1 by 1 1 by 1. హారిజాంటల్ లుకప్ ఎప్పుడు కూడా ఎట్లా సెట్ చేస్తుంది అంటే ఇట్లా
ఇలా ఇట్లా. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అదే టేబుల్ కాకపోతే నేను ట్రాన్స్పోజ్ చేశాను, అంటే రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మార్చాను. సేమ్ టేబుల్ అండి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం. ఇట్లాంటి సినారియోలో అంటే ఇలాగ సెట్ చేయాలి అనుకుంటే, హారిజాంటల్గా సెట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం హెచ్ లుకప్ వాడతాం. హెచ్ లుకప్. ఓకే, ఫస్ట్ లుకప్ క్రైటీరియా ఇందాకట్లాగే సేమ్, కామా టేబుల్ యారే. టేబుల్ యారే అంటే ఇది ఇందాకట్లాగే సెలెక్ట్ చేస్తాం, సేమ్ డిట్టో. కాకపోతే ఇందాక నిలువుగా సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు అడ్డంగా హారిజాంటల్గా సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇందాక కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చాం కదా, ఇక్కడ రో ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. అంటే మనకు అవుట్పుట్ కింద ఎన్నో రోలో మనకి నెతికి అవుట్పుట్ ఇవ్వాలనేది మనం చెప్పాలన్నమాట. నాకు కావాల్సింది సెకండ్ లో ఉంది కదా, నేమ్ కదా కావాలి, సెకండ్ రో కదా. ఫస్ట్ రో ఏమో ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నారు, సెకండ్ రో ఏమో ఎంప్లాయీ నేమ్ ఉన్నారు, కాబట్టి సెకండ్ కామా. ఇది ఎగ్జాక్ట్ మ్యాచా లేదంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే మనది ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా, ఫాల్స్. ఎంటర్. సో వచ్చేసింది. సో ఇది ఫ్రీ హ్యాండిల్ ద్వారా లాగిన ఇందాకలాగే జరుగుద్ది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఫ్రీజ్ చేసేస్తాను. $B $1 అలాగే $O $2. ఓకే, ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండిల్ ద్వారా దీన్ని లాగుతాను. అవుట్పుట్ అన్నది వచ్చింది. 7566 అంటే జోన్స్, కరెక్ట్. 7902 అంటే ఫోర్డ్, 7902 అంటే ఫోర్డ్. నెక్స్ట్ 7698 అంటే బ్లేక్, 7698 అంటే బ్లేక్. 7788 అంటే స్కాట్, 7788 అంటే స్కాట్ ఇక్కడ. ఓకే, 7782 అంటే మాత్రం మనకి క్లార్క్. ఓకే, ఈ విధంగా మనం VLOOKUPని, HLOOKUPస్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.